సో ఈరోజు మేము జాషువాకి కార్ సీట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇది పుట్టినప్పుడు తీసుకున్న కార్ సీట్. ఆల్రెడీ జాషువాకి 1 year వచ్చింది కాబట్టి ఈ కార్ సీట్ని మేము ఫ్రంట్కి తిప్పాలి. సో ఇది చిన్నది అయిపోయింది ఆల్రెడీ, దీంట్లో ఫిట్ అవ్వట్లేదు. జాష్ ఇరికిరిగ్గా ఉంటుంది. సో కొత్త కార్ సీట్ తీసుకోవాలని వెళ్తున్నాము. సో మీకు చూపిస్తాను జాష్కి కార్ సీట్ని ఎలా సెలెక్ట్ చేసాము. సో కమ్ విత్ us. సో ఇగో టార్గెట్కి వచ్చాము జాషువాకి కార్ సీట్ తీసుకోవడానికి. ఆల్రెడీ చెక్ చేసాము ఆన్లైన్లో. సో మెనీ మోడల్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. దగ్గరికి వెళ్ళి చూసి దాన్ని కూర్చోబెట్టి కంఫర్టబుల్గా ఫీల్ అయితేనే తీసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నార్మల్ సీట్లో కూర్చున్న వరకు ఆ కార్ సీట్ని యూజ్ చేయాలి కాబట్టి చూద్దాం. హాయ్ జాష్, లేచావా? జోష్నా, జాష్ బేబీ. ఇప్పుడు కూర్చోలేడు వాడు, ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత టోడ్లర్ది. ఇది yes, but that's for toddler, you know, he's very small now. Buying 3 or 4 seats for 1 kid. Okay, you only buy 2 seats. నేను చూసా కదా, కేట్ కూడా అదే వాడుతున్నారు. ఇలానే ఉంది స్టిల్. Until he is able to sit, we need to wait. ఇది ఇట్లాంటిది చేతికి వాడేవాళ్ళు. ఉన్నాయి, మంచి ఉన్నాయి. కాకపోతే మనకి నచ్చింది జాషువా కంఫర్టబుల్గా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. సీటు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇది శామ్స్లో మనం చూసింది ఇది. దిస్ వన్ యా సేమ్. అక్కడ $100. సో అక్కడికి ఇక్కడికి $50 డిఫరెన్స్. ఇది బాగుంది. అంటే దీని నెంబర్ చూడు, అది ఇక్కడ ఏమైనా ఉందేమో చూద్దాం. సేఫ్టీ ఫస్ట్ అని అక్కడ ఉంది. ఇదిగో అమ్మా, అదే ఇది. అది కాదు, సేఫ్టీ ఫస్ట్. అది సేఫ్టీ ఫస్ట్. ఇది గ్రాకో. ఇవన్నీ గ్రాకోస్. ఓ సారీ.
this is what we saw inside. ఇది చూడు బెల్ట్ పొజిషనింగ్ బూస్టర్ అంట 40 to 100 pounds వరకు యూజ్ అయ్యిద్ది ఇది అంటే పెద్ద వరకు ఇదే ఇంకా లాస్ట్ ఇదే అక్కడ తీసుకోవడమే ఇదే తీసుకుందాం ఇంకా లాస్ట్ వరకు ఇదిగో సేఫ్టీ ఫస్ట్ ఇక్కడ ఉంది చూడు ఇదే సేమ్ ఇదే అది ఇంకా రెండు ఉన్నాయి చూడు 2 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఉంది అది ఉంది చూడు ఏదో అక్కడ జోష్ బాబు ఏం చేస్తున్నావు? వదిలేసి కూర్చున్నా అమ్మా స్నాక్ తీసుకో, స్నాక్ పెట్టినా. కొరకు చేతికి
విధాలా జాష్కి సరిపోయింది. సో ఇంకా కార్లో ఫిక్స్ చేయడమే లేట్, ఇంక స్టార్ట్ చేసాము. కార్లో ఓల్డ్ సీట్ తీసేసి న్యూ సీట్ని ఇన్స్టాల్ చేసాము. సో దానికి కొంచెం టైం పడుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయాలి. ఎందుకనంటే అది పెట్టవలసిన విధంలో మనము కార్ సీట్ని ఫిక్స్ చేయకపోతే చాలా డేంజర్ సడన్ బ్రేక్స్ వేసినప్పుడు. సో అందుకే అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని కూల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇదనమాట. సో ఫైనల్గా జాషువాని కూర్చోబెట్టాము సీట్లో. సో ఫ్లెక్సిబుల్గా ఉంది. ఫ్రంట్కి తిప్పాము, చూద్దాము వాడు ఫ్లెక్సిబుల్గా ఫీల్ అయితేనే ఫ్రంట్ ఉంచుతాం, లేదంటే ఇంకొక 1 year or 6 months బ్యాక్ సైడ్కే పెడతాము. సో ఇదన్నమాట. సో ప్లీజ్ ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.